హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన హరిహర వీరమల్లు చిత్రం మరో 2 వారాల్లో అంటే జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాను తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథను వక్రీకరించి తీశారంటూ వస్తున్న ఆరోపణల్ని యూనిట్ ఖండించింది. ఇది ఎవరి జీవిత కథ కాదని, సనాతన ధర్మాన్ని రక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలియజేసే కల్పిత కథ అని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సినిమా విశేషాలను వివరిస్తూ హరిహర వీరమల్లు యూనిట్ ఒక ప్రకటన జారీ చేసింది. మన పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామిని శివుడు మోహినిల కుమారుడిగా, శైవం వైష్ణవం మధ్య వారధిగా ఎలా వర్ణిస్తారో హరిహర వీరమల్లుని కూడా హరి అంటే విష్ణువు, హర అంటే శివుడుల అవతారంగా చూడబోతున్నాం. దీనికి సంబంధించి పలు అంశాలను ఈ చిత్రంలో చూడొచ్చు. విష్ణువు వాహనం గరుడ పక్షిని సూచించే డేగను చూపించగా, కథానాయకుడు తన చేతుల్లో శివుడిని సూచించే డమరుకం పట్టుకున్నాడు. ఈ చిత్రంలో హీరో ధర్మాన్ని రక్షించడానికి, ధర్మం కోసం పోరాడటానికి శివుడు విష్ణువుల యొక్క రూపంగా కనిపిస్తారు. ఒక ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ తాను సనాతన ధర్మ పరిరక్షకుడిగా స్వయంగా ప్రకటించుకున్న సంగతి మనకి తెలుసు. ఇక తిరుమల లడ్డు నెయ్యి వివాదం సమయంలో ఇటీవల తమిళనాడులో జరిగిన మురుగన్ భక్తుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడిగా కనిపిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని పట్టించుకొని బయ్యర్లు ట్రైలర్ రిలీజ్ తర్వాత హక్కుల కొనుగోలు కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా నైజాంలో కనీ విని ఎరుగని స్థాయిలో పోటీ నెలకొందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి 5 ఏళ్లుగా ఏఎం రత్నం పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం అయితే దక్కుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు.